ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 40 అధ్యాయం 18 వ్రాయబడినట్టుగా, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో, నా జీవితంలో ఇది పాడు, అయ్యో నాశనం అయిపోయింది నా జీవితం, లేకపోతే ఇది అన్యాయం జరిగిపోయింది అనే మాట ఉండదు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. నిరంతరము సంతోషం, సమాధానం, ఆశీర్వాదంతో ఉంటుంది అని దేవుని చిత్తం తెలియచేయబడుతుంది. కాబట్టి మనం భయపడనక్కర్లేదు. దేవుని వాగ్దాన ప్రకారం నిజమే కదా, నాశనము పాడు అన్నది జరగనివ్వను అంటున్నాడు. ఎస్తేరు జీవితంలో దేవుడు భాగంలో ఒక రాజు అనాథగా ఉండిన సమయంలో కూడా వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అదే తర్వాత మరి తన జనాంగం పూర్తిగా పాడైపోతున్న సమయంలో ఆమె ఒక రాణిగా ఉండి ఆ ప్రదేశంలో తన జనాంగాన్ని అంతటిని కాపాడుకోవడానికి, తన జనాంగం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అన్న సమయంలో దేవుడు ఆమెను పెట్టిన ఆ ప్రదేశంలోనే అక్కడ నుంచే ఆమె దేవుని ద్వారా తన జనాంగాన్ని కాపాడుకున్నదనమాట. నిజమే, తన జీవితం బాగు చేసుకోవడమే కాకుండా తన జీవితం మరి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి ఆమె దేవుని సహాయం కోరుకోవడమే కాకుండా దేవుని సహాయం ద్వారా తన యొక్క జనాంగాన్ని కూడా కాపాడుకుంది. అవును, తన జీవితంలో తన యొక్క కుటుంబాలకి నాశనము, పాడు అన్నది రాకుండా ఆయన ద్వారా ఆయన దేవుని ద్వారా ఆమె ఎక్కడుందో అక్కడి నుంచి, ఒక రాణిగా ఉన్నను అక్కడ నుంచి తన జనాంగాన్ని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన నుండి రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు ద్వారా దేవుని ద్వారా ఆ కార్యాన్ని జరిగించుకుంది. నిజమే కదా, దేవుడు ఎక్కడ నుంచి ఎటు నుంచి వ్యతిరేకత అన్నది వచ్చినా కూడా ఉన్న ప్రదేశం నుంచి ఆయన సహాయము ద్వారా నువ్వు పొందుకుంటావు ద్వారా. అందుకే అంటున్నాడు, నీ సరిహద్దుల లేక పాడు ఉండదు, నీ సరిహద్దుల లేక నాశనం ఉండదు అని దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయా మనుషులుగా మనం భయపడకుండా దేవుని సహాయం కోరుకున్న ఎస్తేరులాగా దేవుని పొందుకునేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు మా మేలుకరంగా ఉన్నందుకు వందనాలు. నిజమే ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి ఇక పాడు, నాశనం అన్నది మా కుటుంబాలలో తండ్రి, మా జీవితంలో, మా సరిహద్దులలోనే ఉండదు అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నిజమే ప్రభా, యేసయ్య మా సరిహద్దులు మా కుటుంబమే కావచ్చు, మేము చేస్తున్న పని ప్రదేశాలలోనే కావచ్చు, లేకపోతే అయా మా గ్రామమే కావచ్చు, కానీ తండ్రి మా పరిచర్య ప్రదేశమే కావచ్చు ప్రభా, ఎక్కడ కూడా తండ్రి పాడు, నాశనం అన్నది ఉండదు అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ వ్యతిరేకత లేకుండా కొట్టివేసినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది అయితే కన్నీరు, దుఃఖం, వేదనతో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, ఘనత వారి జీవితాలు ఇచ్చి మహిమ పొందుకోమని అడుగుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసి నడిపించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.